గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఐసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని చూద్దామండి. ఆల్రెడీ ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి పేపర్లో రేపు ప్రింట్ అవుతుంది, అలాగే వెబ్సైట్లో కూడా రేపటి నుంచి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి డేట్స్ మనం చూద్దామండి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 25th ఆగస్ట్, అంటే ఈరోజే ఇచ్చాడు. నెక్స్ట్ పబ్లిషింగ్ నోటిఫికేషన్ ఇన్ పేపర్స్లో అంటే మెయిన్ 2 పేపర్స్లో ఇస్తాడు. ఏ డేట్కి ఇస్తాడు అంటే 26th ఇస్తాడు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషను ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 26th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆగస్టు 1 వరకు ఉంటుందన్నమాట. సో వెబ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ మంత్ అంటే జూలై 26th స్టార్ట్ అవుతుంది. అలాగే ఆగస్టు 1 వరకు కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. అలాగే మీరు 26th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 27 నుంచి 3 వరకు జరుగుతుంది. 27 నుంచి 3 వరకు జరుగుతుంది. సో ఇది విషయం. సో మీ వెరిఫికేషన్ అంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో మీరు 26th నుంచి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 27th నుంచి మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ కేటగిరీ పీహెచ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, వీళ్ళకి వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే ఇక్కడ ఫిజికల్గా జరుగుతుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ డన్ ఫిజికల్గా జరుగుతుంది. సో వీళ్ళంతా కూడా ఎక్కడిచ్చాడు అంటే సెంటర్ చూడండి ఒకసారి. వెరిఫికేషన్ విల్ బీ డన్ ఫిజికల్లీ ఎట్ హెచ్ఎల్సి ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ. ఆంధ్ర లయోలా కాలేజీలో ఇచ్చాడు. అందరూ బై ఆగస్టు 2 కల్లా అక్కడ వెళ్ళి సర్టిఫికేట్లు అనేది విజయవాడ వెళ్ళి లయోలా కాలేజీలో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే ఆగస్టు 4 నుంచి ఆగస్టు 7 వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ని ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చాడు, అది 8 అన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పటి నుంచి పెట్టుకోవాలి అంటే ఆగస్టు 4 నుంచి ఆగస్టు 7 వరకు, అంటే 4, 5, 6, 7 4 డేస్ ఇచ్చాడు. అలాగే ఒకవేళ వెబ్ ఆప్షన్ కనుక మనకు నచ్చకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆగస్టు 8న ఆప్షన్ మార్చుకోవచ్చు అన్నమాట. తర్వాత చూడండి ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడు మనకి సీట్ని అలాట్ చేస్తాడు అంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆగస్టు 10కి అనౌన్స్ చేస్తాడు. అలాగే 10th రిజల్ట్ వచ్చిందంటే మీరు ఆగస్టు 12 నుంచి 16 వరకు కాలేజీలో రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు వచ్చిన కాలేజీ మీకు ఇష్టమైతే కనుక మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు 12 నుంచి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే వేకెన్సీస్ ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక అది 17th అనౌన్స్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్. సో 26th రేపటి నుంచి మీకు పేపర్లోను అలాగే సైట్లోనూ ఓపెన్ అవుతుంది. అలాగే అప్లికేషన్ కూడా సర్టిఫికేట్లోకి అప్లోడ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట, జూలై 22 నుంచి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది ఎలాగుంటుంది, ఎన్ని స్టెప్స్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఐసెట్ ఫాలోయర్స్ లేదా ఐసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన క్యాండిడేట్స్, సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అలాగే ప్రతి అప్డేట్ను కూడా మన ఛానల్లో వీడియోలు అందుబాటులో ఉంటాయి, చేసి పెడతాము. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏమేమి స్టేజెస్ ఉంటాయో ఈ వీడియోలో చూద్దాండి. మనం నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో చూద్దాండి. చూద్దాండి. ఫస్ట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అన్నమాట. కౌన్సిలింగ్ ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. క్యాండిడేట్ మస్ట్ విజిట్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ బై ప్రొవిజనల్ ప్రొవైడింగ్ పర్సనల్ డీటెయిల్స్.
అంటే మన పర్సనల్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ద రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 1200, ఫర్ ఎస్సీ ఎస్టీ 600. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ఫీజు 1200 ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు అయితే కనుక 600 ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ హ్యావ్ టు అప్లోడ్ ద స్కానర్డ్ కాపీస్ నెసరీ డాక్యుమెంట్స్ అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే కనుక రిపోర్ట్ ఎట్ ద హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ ఇందాకే చెప్పాను, విజయవాడ లయోలా కాలేజీలో ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి స్పెషల్ కేటగిరీ వాళ్ళ సర్టిఫికేట్లని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వెరిఫికేషన్ సెకండ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి చాయిస్ ఫిల్లింగ్. సో మీకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కాలేజెస్ని మీరు చాయిస్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు log into a web portal, exercise web options to fill their preference for course and colleges. ఓకే, మీకు ఏ కాలేజీ కావాలి అనే ప్రిఫరెన్స్ని మీరు చాయిస్ ఫిల్లింగ్ అనే స్టేజ్లో ఇచ్చుకుంటారు. అక్కడ కాలేజెస్ లిస్ట్ అడుగుతుంది, మీరు ఆర్డర్లో లిస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దండి, ఆ చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే సీట్ అలాట్మెంట్. దీంట్లో మనం చేసేది ఏమి ఉండదు. Seats will be allotted based on rank, category, choice filled. Candidates can check the allocated course, college online. సో సీట్ అలాట్మెంట్ అనేది చాయిస్ ఫిల్లింగ్ తర్వాత జరుగుతుంది. అది మీరు పెట్టుకున్న ఆప్షన్, కాలేజ్ ఆప్షన్ బట్టి, కేటగిరీని బట్టి, అలాగే ర్యాంక్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ డేట్లో ఆల్రెడీ మనం చెప్పాము. సో ఆ రిపోర్టింగ్ డేట్ కల్లా వెళ్ళి మీ కాలేజ్ నచ్చితే కనుక రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత సర్టిఫికేట్లు ఏమేమి కావాలో ఒకసారి చూద్దండి. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సర్టిఫికేట్లు: ఐసెట్ హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మెమోస్ మార్క్ లిస్టులు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఒకళ్ళు డిప్లొమా వాళ్ళు అయితే కనుక డిప్లొమా. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 9 టు డిగ్రీ. స్టడీ సర్టిఫికేట్స్ కావాలి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ సర్టిఫికేట్లు ఫస్ట్ చూడండి: ఏపీ ఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ 10th మార్క్స్, స్టడీ సర్టిఫికేటు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీరేం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ ఇచ్చేది చూద్దాండి. ఆ డాక్యుమెంట్సే కాదు, ఇవి కూడా కావాలన్నమాట. పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్, పేరెంట్ కనుక నాన్ లోకల్ అయితే రెసిడెన్స్ కావాలి పేరెంట్ది కూడా. లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కంగారు పడాల్సిన పని ఏం లేదు. మీరు రేషన్ కార్డు సబ్మిట్ చేసినా కానీ జిరాక్స్ సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్లో మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐసెట్కి సంబంధించిన అన్ని వీడియోసు అలాగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో దొరుకుతుంది. సో ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.